దేవుని పరిశుద్ధమైన నామానికి స్తోత్రం కలుగును గాక. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు, సమాధానం కలుగును గాక. అందరూ బాగున్నారా? చాలా రోజుల తర్వాత మరలా మీతో ఈ విధంగా వాక్యాన్ని పంచుకోవడానికి ప్రభు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి దేవునికి స్తోత్రం కలుగును గాక. అందరికీ వందనాలు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం, ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 13వ వచనంలో ఈ విధంగా వ్రాయబడింది. నన్ను బలపరచువాని యందే నేను సమస్తమును చెయ్యగలను. ఆమేన్, హల్లెలూయా. ఈ మాట మన వినికిడిలో నెరవేర్చబడును గాక. ఏమంటున్నారు పౌలు గారు అంటే, నన్ను బలపరచువారున్నారు, నన్ను బలపరచువాని యందు నేను సమస్తము కూడా చెయ్యగలను. నేను చేయలేనిదంటూ ఏమీ లేదు, ఎందుకంటే ఆయన నన్ను బలపరుస్తారు కాబట్టి. ఎలా ఏమంటున్నారు అక్కడ ఆయన అంటే, నేను ఆకలి కొని ఎండుటకును, కడుపు నుండి ఎండుటకును, సమృద్ధిలో ఉండడానికి, లేమిలో ఉండడానికి, నేను ఏ స్థితిలో ఉంటే కూడా నేను దేవుని దగ్గర ఉండగలను అన్నారు. ఈ రోజుల్లో ఇటువంటి భక్తి లేదు. అన్నీ బాగుంటేనే యేసయ్య, అన్నీ కలిసి వస్తేనే యేసయ్య, మగపిల్లోడు పుడితేనే యేసయ్య, ఆడపిల్ల పుడితే మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతున్నారు. మంచి సొంత ఇల్లు ఉండాలి, 4 వీలర్ ఉండాలి, అన్నీ బాగుండాలి, పాస్ అవ్వాలి, మంచి ఉద్యోగం రావాలి, బ్యాంక్ అన్నీ ఉండాలి, అన్నీ ఉంటేనే యేసయ్య. ఇక్కడ పౌలు గారు ఏమంటున్నారు? అలా కాదు. లేమిలో ఉండనిరుగుదును, సంపన్న స్థితిలో ఉండనిరుగుదును, నేను కడుపు నిండి ఉండుటకును, ఆకలి కొని ఉండుటకును, సమృద్ధి కలిగి ఉండుటకును, లేమిలో ఉంటూ కూడా నేను నేర్చుకున్నాను అన్నారు. మనం కూడా మన విశ్వాస జీవితంలో ఈ అనుభవంలోకి రావాలి. ఈ అనుభవంలోకి మనం రావడం నేర్చుకోవాలి. కనుక నన్ను బలపరచువాని అందే నేను చెయ్యగలను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒక మాట చెప్తాను, దేమ ఇహలోకమును స్నేహించి నన్ను విడిచి వెళ్ళిపోయాడు అన్నారు. కానీ పౌలు గారు ఏమంటున్నారు? నన్ను బలపరచువాని యందు నేను సమస్తము చెయ్యగలను. అందుకని ఎవరిని బలపరిచారు? సిలువ దగ్గరికి వచ్చినప్పుడు, సిలువ దగ్గర యేసుప్రభు వారు ఏమని ప్రార్థించారు తెల్లవారుజామున అంటే, నీ చిత్తమైతే ఈ గిన్నెను తొలగించుము, ఆయనను నీ చిత్తమే సిద్ధించును గాక అన్నారు. అప్పుడేమన్నారు? దుఃఖాక్రాంతుడై దూత వచ్చి ఆయనను బలపరిచినప్పుడు ఆ సిలువ యజ్ఞాన్ని పూర్తి చేశారు. మనల్ని కూడా బలపరుస్తారు. వాక్కు చేత, ప్రార్థన శక్తి చేత, పరిశుద్ధ ఆత్మ చేత, లేఖనముల చేత బలపరిచినప్పుడు మనం కూడా ఇదే మాట అంటాం, నన్ను బలపరచువాని యందు నేను సమస్తము చేయగలను అని. కాబట్టి దేవుడి వాగ్దానమును నెరవేర్చి కృంగిపోయి ఉన్నారో, బలహీన పడిపోయినారో, ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నారో, దేవుడు మిమ్మల్ని బలపరిచి సమస్తమును చేయుటకు శక్తిమంతులుగా, సమర్థులుగా దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.